నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనమైతే కనుక ఆల్రెడీ ఒక 6 మంత్స్ కంప్లీట్ చేసేసుకున్నాం ఈ ఇయర్లో. ఇంకొక 6 మంత్స్ మాత్రమే మిగిలింది మ్యామ్. సో ఏంటంటే ఇప్పటిదాకా మనకున్న ఆశలకి కానీ కోరికలకి కానీ లేకపోతే మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికి పునాది కోసం అయితే విత్తనాలు వేసి రెడీగా ఉన్నాం మేడం. మీరు ఎప్పుడు చెప్తారు అంటే విత్తనాలు వేస్తాం ఒక ఎత్తు, నెక్స్ట్ వాటికి మొలకలు ఎప్పుడు వస్తాయి, నా పొలంలో మొలకలు వచ్చాయి అన్న టైప్. సో మేమందరం అయితే ఎదురు చూస్తూ ఉన్నాం ఈ నెక్స్ట్ 6 మంత్స్ ఎలా ఉండబోతుంది, మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, మనీని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, ఆ మొలకలు వచ్చేలా ఎలా చేసుకోవాలంటారు? సో మీరే చెప్పాలి మేడం. యాక్చువల్గా వచ్చేసి రేపు June 6th. సో 666 పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది, మనం ఖచ్చితంగా మనీని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఆ నమ్మకాన్ని ఎలా కుదురుస్తారు, అలానే ఏం చేసుకోవాలంటారు చెప్పండి మ్యామ్. షూర్ అండి. మనము ఇంతవరకు జర్నీ చేసాము, జాన్ నుంచి చెప్తున్నాను, విత్తనాలు మొలకలు ఎప్పుడు వస్తాయి అన్నట్టు. సో ఇది జూన్లో ఆ సీజన్ మొదలైంది అనుకోండి. అంటే మీరు అనుకున్నారు కదా ఈ కోరికలు తీరట్లేదు అంటున్నారు కదా, వాటికి మీరు చూస్తారు ఇప్పటి నుంచి గ్రోత్ అనేది మొదలవుతుంది. ఇంతవరకు మనం ఆ పొలాన్ని మంచిగా సన్లైట్, వాటర్, అలా మన న్యూట్రియంట్స్ ఇవన్నీ ఇచ్చినట్టే మన మెడిటేషన్తో, మన అఫర్మేషన్తో మనం వాటికి ఆల్రెడీ బలం ఇచ్చేసాము. సో ఈ రోజు అంటే మీరు అన్నట్టు June 6th చాలా పవర్ఫుల్గా ఆ ఎనర్జీ పోర్టల్ ఓపెన్ అవుతుంది స్వప్న. June 6th. సో ఆ 6th మీరు చేసే ఈ పని వల్ల మీరు చూస్తారు ఈ డిసెంబర్ వరకు ఉన్న ఆ స్థితిలో మీరు మీ ఒక కొత్త క్వాంటమ్ జంప్కి వెళ్ళిపోతారు. అంటే టైంని మీరు మీ వశానికి తీసుకుంటున్నారు. వాటికి మనం చేయాల్సింది ఏంటి స్వప్న అంటే, ఇది చూపించగానే మీకు ఒకటి గుర్తుకు వస్తుంది, ఇది పీకాక్ ఫెదర్. అవును, అదే చిన్నప్పుడు మనం బుక్స్ లో పెట్టుకునే వాళ్ళం కదా, పిల్లలు పెట్టిద్ది అని చూసేవాళ్ళం. అవును, అసలు ఎలా అనుకునే వాళ్ళం అంటే ఇది ఇంకా పెరుగుతుంది, ఇంకోటి వస్తుంది, కొత్తది సృష్టిస్తారు. అది ఎందుకు చెప్పారంటే మనము బుక్ తీస్తామని, బుక్ ఓపెన్ చేస్తాము, చదువుతాము, మనకు ఆ ఫోకస్ వస్తుంది, నాలెడ్జ్ పెరుగుతుంది అనే ఆ ఉద్దేశంతో మనకు మన అమ్మమ్మలు ఆల్రెడీ ఎప్పుడైనా ఒక ఫెదర్ అనేది ఎప్పుడూ ఇచ్చేవాళ్ళు. సో ఈ ఫెదర్ని ఈరోజు మనం వాడాలి. ఓకే, మనం ఈరోజు ఆ June 6th చేసేది చాలా చాలా పవిత్రమైనది, ప్లస్ వెరీ వెరీ పవర్ఫుల్ అయినది. ఇంతవరకు మీరు మన విత్తనం వేసాం కదా, అయితే దృష్టి కూడా ఉంటుంది కదా. ఎంతో మంది అనుకుంటారు అబ్బో వీళ్ళు పొలం దున్నేశారు, పెట్టేసుకున్నారు, ఎప్పుడు వస్తుందో, లేకపోతే రాకపోతే బాగుండు, ఇట్లాంటి కళ్ళు ఉంటాయి కదా. వాటినన్నిటికీ తెరవడానికి, అవన్నీ పోవడానికి మన ఈ నెమలి ఈక పనికొస్తుంది. నరదిష్ట అన్నమాట. ఓకే, మన మీద కానీ మన ఇంటి మీద కానీ ఈ విలైస్ అన్ని పోవటానికి పనికొస్తుంది. సో ఏం చేయాలంటారు? సో దీన్ని మనము ఆ రోజు అంటే June 6th మీరు పోర్టల్ ఓపెన్ అయ్యే టైం ఏంటి అంటే 6:06 PM. ఓకే, 6:06 PM లో చేయండి. ఇది 6 తర్వాత మీరు మీ బాడీకి ఒక్కసారి 7 times తీసేయండి. ఓకే, మీరు చూసుంటారు ఎక్కడన్నా మనకు ఎక్కడన్నా దృష్టి వచ్చినప్పుడు తీసేస్తారు చూడండి, అలా మీరు ఈ పీకాక్ దాంతో మీరు దృష్టి తీసేయండి ఒక 7 times. ఓకే, ఇది చేసిన తర్వాత స్వప్న మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి, ఒక వైట్ పేపర్ తీసుకొని 6 విషయాలు రాయండి, నా లైఫ్ నుంచి ఏది వెళ్ళిపోవాలి అని. ఓకే, సో ఆ 6 విషయాలు అంటే మనీ వల్ల కలిగే బాధలేంటి, నాకు ఏమైంది, ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు ఒక 6 నేను ఇది లెట్ గో చేయాలి అంటే లీవ్ చేసేయాలి అని తీసేసినట్టు రాసేసుకోవాలి. ఓకే, అదే పేపర్ని మీరు వెనక తిప్పేసి దాని మీద మీరు రాస్తారు మీ 6 desires. ఈ మనీతో నేను ఏం కావాలి అనుకుంటున్నాను. ఈసారి అన్ని మీరు 6 తోటే ముడిపెట్టి రాయండి. ఓకే, అంటే ఫస్ట్ 6 మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్, అంటే మనకి ఏం వద్దు, మనలో ఏ నెగిటివ్ ఏమున్నాయో అవి రాసుకోవాలి. అంటే మన అప్పులు కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ రాయాలి. ఓకే, అంటే భయం కానీ లేదా మనకు కలిగే ఫియర్ కానీ లేదా మీరు అన్నట్టు అప్పులున్నా లేదా మీకు అనిపిస్తుంది
అనిపిస్తుంది వీళ్ళ వల్ల నాకు అవ్వట్లేదు అలాంటివన్నీ మీరు రిలీజ్ చేసేయండి యూనివర్స్. అంటే నెగిటివ్ గా ఉన్నవన్నీ రాసుకోవాలి ఒక సైడ్, బ్యాక్ సైడ్ పాజిటివ్ గా. అంటే మనం ఇల్లు కొనుక్కోవాలనుకుంటే హోమ్ అని కానీ, లేకపోతే కార్ అని కానీ, సో జాబ్ అయితే జాబ్, సో ఇట్లా బర్నింగ్ డిజైర్స్ అన్ని ఒక 6 రాసుకోవాలి. ఓకే 6. నేను ఎప్పుడు ఫోకస్ ఆన్ 1 గోల్ అంటాను కదా ఎప్పుడు, కానీ ఈసారి మనకు 6 గోల్స్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎలాగైనా యూజ్ చేయండి. తప్పకుండా 6 రాయండి. ఆ రాయడంలోనే మీకు ఆ పవర్ అనేది వచ్చేస్తుంది స్వప్న. సో ఇది చేసిన తర్వాత మీరు అంటే ఏంటంటే ఇది రెన్యూ అవుతుంది. ఆ తర్వాత మీరు రిసీవింగ్ కి ఫ్రీ అయిపోతారు. ఇప్పుడు ఆ పేపర్ ఏం చేయాలి మ్యామ్? షార్ట్ అది రాసిన తర్వాత మీరు అండర్ ద పిల్లో పెట్టండి. డిజైర్స్ రాసాం కదా, సో లెట్ గో చేసినవన్నీ మనం ముందు రాసాము. ఆ తర్వాత మనము వెనక అది 6 డిజైర్స్ రాసాము. ఆ రోజు ఒక్క రోజు పెట్టండి అండర్ ద పిల్లో. అంటే ఎటు సైడ్ ఏమైనా ఫోల్డింగ్ ఎలా ఉండాలంటారు? మీరు అది డిజైర్స్ రాసినది మీ దగ్గరికి ఫోల్డ్ చేయండి. ఓకే, మన వైపుకి పెట్టుకోవాలి. ఓకే, అంటే లోపల డిజైర్స్ ఉండాలంటారా? లోపల డిజైర్స్ ఉండాలి, మన సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది నెమలీకని ఎక్కడ పెట్టాలి? నెమలీక మీరేం చేయొచ్చు అంటే దీన్ని మీరు మీ పర్స్ లో పెట్టండి. ఓకే, మీ పర్స్ లో కానీ, లేదు నేను పర్స్ లో పెట్టుకోలేను అంటే లాకర్ లో పెట్టండి, లేదు అంటే దేవుడి దగ్గర పెట్టండి. సో దట్ దిస్ ఇస్ యువర్ సింబల్. అంటే మన దిష్టి తీసుకున్నాం కదా, సో కాపాడుతుంది, అందరూ కాపాడుతుంది అనేది చేయండి. సో ఇలా మీరు ఈ ప్రాసెస్ ని తప్పకుండా చేయండి. ఎందుకంటే నేను అన్నాను కదా, ఆ విత్తనాల నుంచి ఆ మొలకలు రావాలంటే అంత ఈజీ కాదు స్వప్న. అంటే మన డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి యూనివర్సల్ సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. అయిపోద్దిలే, లేదంటే ఎలాగో అవుతుందిలే, ఇలా అవ్వదు. యూ హ్యావ్ టు, అంటే నీ ఎనర్జీని ఇస్తేనే అది పెరుగుతుంది అనేది గుర్తుపెట్టుకొని, నీకు డిజైర్ ఉంటే, నీకు కావాలి అనుకుంటేనే నువ్వు ఇది ప్రాసెస్ చెయ్యి. ఎందుకంటే ఇంతవరకు చేసింది ఒక ఎత్తు, ఈ రోజు నువ్వు చేసేది ఇంకో ఎత్తు అనుకుని చెయ్యండి. దీని తర్వాత మీరు చూస్తారు, మీరు అనుకున్న ఆ డిజైర్స్ ని ఎప్పుడైనా మనలో ఆ క్లారిటీ వచ్చేసింది కదా, అప్పుడు యూనివర్స్ అమ్మో వీళ్ళు వదలట్లేదు, ఈ డిజైర్ వీళ్ళకి కావాల్సిందే అని ఆ ప్రాసెస్ కి మీకు ఆ పుష్ అనేది ఇస్తుంది, ఆ ఎనర్జీ అనేది కలుగుతుంది. అది 6/6 పోర్టల్లోనే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ జూన్ 6th మాత్రం మరవకుండా ఇది ఎలాగైనా చేయండి. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా ఈ 666 టెక్నిక్. అంటే మనకి రేపే జూన్ 6, మీరు కనుక ఈవినింగ్ 6 లోపు ఈ వీడియో చూస్తే తప్పకుండా ఈ 666 పోర్టల్ని అయితే యూజ్ చేసుకోండి. అట్లానే మనీని అయితే తప్పకుండా మేనిఫెస్ట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.